వెల్కమ్ టు స్టూడియో ఎన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారంపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఫైర్. గుంటూరు సెబ్ పోలీసులు 8,03,376 రూపాయలు విలువ చేసే లిక్కర్ మాఫియా గుట్టు రట్టు చేశారు. చరిత్ర రాయాలన్నా, పార్టీలు బలోపేతం చేయాలన్నా అది బీసీలకే సాధ్యం. ఇక డీటెయిల్స్ చూస్తే కర్నూలు నగరంలోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ నందు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించి దెబ్బతిన్న డ్రెస్ సర్కిల్ రేమండ్స్ షోరూం ప్రాంతాన్ని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాద సంఘటన జరిగిన తీరును, జరిగిన నష్టాన్ని ఆయన షోరూం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో అగ్నిమాపక సిబ్బంది రావటం వలన పెను ప్రమాదం తప్పిందని, లేదంటే భారీ నష్టం జరిగి ఉండేదని షాపుల నిర్వాహకులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కు తెలిపారు. అగ్ని ప్రమాదాన్ని సకాలంలో గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం ఇవ్వడం చాలా మంచిదైందని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. లేకపోతే ప్రమాదంలో ఆస్తి నష్టంతో పాటు షోరూంలో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఎంతగానో ఇబ్బంది పడాల్సి వచ్చేదని టీజీ వెంకటేష్ అన్నారు. ఏది ఏమైనా నిత్యం రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రమాదాలు తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. నరసరావుపేట ఆటోనగర్ యూనియన్ నాయకులతో టీడీపీ నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. యూనియన్ నాయకులు చదలవాడ అరవింద్ బాబుని శాలువాతో సత్కరించి పూలమాలతో స్వాగతం పలికారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ నరసరావుపేటకి ఆటోనగర్ రావటం యూనియన్ సభ్యుల చిరకాల కోరిక అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం 50 ఎకరాల్లో ఆటోనగర్ ప్రతిపాదన చేసి వాటిని పునాది దశ నుండి ముందుకు పోనివ్వలేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 100 ఎకరాల్లో ఆటోనగర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఒకటే తెలియజేస్తున్నాం. మా ఆటో ఈ పల్నాడు ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పార్టీ మారినా కూడా ఈ ప్రజలకు సేవ చేయడం కోసం ఇక్కడే ఉండి మరి పల్నాడు ప్రాంత ప్రజలందరూ కూడా సాగులేదు. ఇది ఒక కమిటీ ఉంది, ఇది రెండవ కమిటీ, 550 మంది బాధ్యతలు ఉంది. ఏ సమస్యలు ఎప్పుడు వచ్చిన కమిటీ దగ్గర వచ్చిన గెలుపు గ్యారెంటీ అని చెప్పేసి మనం నిరూపించుకోవాలి. అలాగే రెండు, మరి ఏదైతే మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ఏదో ఓడిపోయాక కానీ వాళ్ళ వ్యాపారంలో వాళ్ళు లేకపోతే హాస్పిటల్ చూసుకుంటూ ఉండే వ్యక్తి కాకుండా మన చుట్టూ తిరుగుతూ మనందరి మధ్యలో ఉన్నటువంటి చదవాడ అడుగుబాటుని ఈసారి అసెంబ్లీలో న్యాయ సమ్మతమైనది. దానికోసం ఇందాక మన సోదరులు చెప్పారు, 25 సంవత్సరాల పైగా ఆటోనగర్ కళ నిర్మించుకోవడంలో సభ్యులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మరి కూటమి ఉమ్మడి ఈ గవర్నమెంట్ నా ఎస్సీ, నా బీసీ, నా ముస్లిం మైనారిటీ, నా క్రిస్టియన్ అనుకున్నారు. మరి ఈరోజు నంద్యాలలో రఫీపై కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సెల్ఫీ చేయాలంటే తప్పదు. ఇది సాధ్యం కాదే కాదు, సాధ్యం అయ్యేది. మనసు పెట్టండి. ఎందుకంటే నువ్వు ఒక 200 ఎకరాల్లో రిలీజన్ చేసి ఎమ్మెల్యే కోఆపరేటివ్ ఇవ్వాలంటే నాకు గవర్నమెంట్ భూమి దాదాపు 50 ఎకరాలు ఉంది. పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని 5, 6 వార్డుల నందు గురిజాల వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాసు మహేష్ రెడ్డికి స్థానిక మహిళలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ చరిత్ర కలిగిన దాచేపల్లిని పట్టణం చేశామని, అలాగే కాట్రవాగు ఆధునీకరించి వరద బెడద నుంచి తప్పించామని, కరువు విలయ తాండవం చేస్తున్న ఈ సమయంలో నాగులేరుకు నీళ్లు తీసుకొచ్చామని, త్వరలోనే ఇంటింటికి శుద్ధి చేసిన కృష్ణా జలాలను పైప్ లైన్ ద్వారా అందిస్తామని వారు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కాసు మహేష్ రెడ్డి ప్రజలను కోరారు. ఈరోజు దాచేపల్లి పట్టణంలో పొద్దునే 5, 6 ఓట్లు కలుపుకొని ఇంటింటికి పోయి రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి అందరినీ ఓట్లు అడుగుతున్నాం. మంచి స్పందన ఉంది. దాచేపల్లిని పట్టణం చేశారు, తాగునీరు ఇవ్వబోతున్నారు. అలాగే కాట్రవాగు ఆధునీకరించి వరద బెడద నుంచి తప్పించాం. ఈరోజు ఇంత కరువు వస్తే నాగులేరులోకి నీళ్లు తీసుకొచ్చి ఈ కరువులో కూడా వీలైనంత వరకు వెసులుబాటు కల్పించాం. త్వరలోనే ఇంటింటికి నీళ్లు ఇస్తాం. ఇప్పటికే పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ వచ్చే 2-3 నెలల్లో ఆ ల్యాండ్ అంతా డెవలప్ చేసి రోడ్లు వేసి
ప్లాట్లు చూపెట్టి మంచినీళ్ళకు కూడా దాదాపు 3-4 కోట్లు శాంక్షన్ అయింది కొత్త కాలనీకి. అవి కూడా ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి 2 లక్షలు శాంక్షన్ చేస్తే పర్మనెంట్గా ఇల్లు కట్టించుకోగలుగుతారు ఆ ప్లాట్స్లో. ఇలా ఒక ఉన్నతమైన పట్టణంగా దాచేపల్లి పట్టణాన్ని తీర్చిదిద్దుబోతున్నామని ఈరోజు 5 వార్డులో ప్రచారం చేస్తున్నాం. జనం చాలా సానుకూలంగా ఉన్నారు. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వడానికి వాళ్ళు సమాయత్తమైంది. చిలకలూరిపేటలో జరిగిన ఆత్మీయ సమావేశంలో మెడికల్ ప్రాక్టీషనర్లతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి పత్తిపట్టి పుల్లారావు పాల్గొన్నారు. అనంతరం పుల్లారావు మాట్లాడారు. డాక్టర్ చాలా మంది ఏం చేస్తారు, మీరు అన్ని చేసినా కంప్లైంట్ వస్తారు చాలా మంది. ఆ విధంగా మీ వృత్తి గురించి ఎవరికి అనుమానం లేదు. చాలా మంది తెలియని వాళ్ళు కనుక్కోవచ్చు, కాంపౌండర్ నర్స్ ఏముందని. మీరు చూడకపోతే పేషెంట్లు ఒక రోజు కూడా మీరు తట్టుకోలేరు. హాస్పిటల్స్లో డాక్టర్లు ఎన్నని చూస్తారు. మీరు ఉండబట్టే డాక్టర్లకి గౌరవం పెరుగుతూ ఉంది, వారి ద్వారా మీకు ఉపాధి కలుగుతూ ఉంది. కానీ మీ పాత్ర చాలా కీలకమైనటువంటిది, చాలా గొప్పది. ప్రాణాలను తెగించి మీరు చేసేటువంటి సేవ, సర్వీస్. కరోనా కావచ్చు, వైరల్ జబ్బులు, డెంగీ కావచ్చు, మలేరియా కావచ్చు, అంటువ్యాధులు కావచ్చు, ఏదైనా మీరు పోవాల్సిందే. అది మీకు అంటుకుంటుందన్నా మీరు పోవాల్సిందే. అది మీ వృత్తి, అది మీరు గొప్పతనం. మీ జీవితం త్యాగం చేస్తూ ఉన్నారు. ఆ విధమైనటువంటి మీకు ఏం చేసినా తక్కువే కాదు. 2 సెంట్లు ఇంటి స్థలము, ఇల్లు మీకు సపరేట్ కావాలని మీ ప్రెసిడెంట్, మీ అసోసియేషన్ అడిగేటువంటిది. తప్పకుండా ఈసారి కమ్యూనిటీ పరంగా చేయాల్సినవన్నీ ఈసారి చేయబోతున్నామని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. తప్పకుండా ఇస్తాం. మీలాంటి వాళ్ళకే ఇవ్వాలి, మీలాంటి వాళ్ళకే ఇవ్వాలి. తక్కువ ఆదాయం, కష్టం ఎక్కువ ఇది. కాబట్టి మీకు ఇవ్వడంలో తప్పలేదు. ఫస్ట్ ప్రయారిటీలో మీకు చేస్తాం. మీరు డిమాండ్ బీమా కావచ్చు, ఉద్యోగ భద్రత కావచ్చు, హెల్త్ క్లినిక్, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కాదు, ఎన్టీఆర్ హెల్త్ క్లినిక్ అవుతుందని. ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారంపై మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ యాక్ట్ని నీతి ఆయోగ్ కేంద్ర గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్ని రాష్ట్రాల్లో అని చెప్పి ఇచ్చిన దాన్ని మన ఏపీ గవర్నమెంట్ దాన్ని తీసుకుని ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలుపరిచినట్టు, రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నట్టుగా పెద్ద అబోధ కల్పన చేస్తూ ఈ తెలుగుదేశం వాళ్ళు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలుపరచటం లేదని సాక్షాత్తు రెవెన్యూ మినిస్టర్ నిన్న క్లారిఫై చేయటం జరిగింది. కేంద్రం ఇచ్చిన ప్రతిదీ కూడా మనం అమలు చేయాలని ఉన్నా కానీ ప్రజలకు ఇబ్బంది జరిగేది మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏది ఒప్పుకోరు, అలా చేయటానికి అంగీకరించరు. అలాగే కేంద్రం చాలా చెప్తుంది, చాలా చేస్తున్నాయి, కానీ అన్నీ కూడా మనం చేయలేదు. గతంలో కూడా నా డిపార్ట్మెంట్కి సంబంధించి బియ్యం డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వచ్చు, బియ్యం అడిగితే బియ్యం ఇవ్వచ్చు అని చెప్పి యాక్ట్ తీసుకొచ్చినా మనం బియ్యమే ఇచ్చాం కానీ డబ్బులు ఇచ్చే కార్యక్రమం పెట్టలేదు. అంచేత చాలా యాక్ట్ తీసుకొస్తున్నది కేంద్ర గవర్నమెంటు. ఈ కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన టైటిల్ మరి యాక్ట్ని మీరెవరు, మీ పార్ట్నర్ ఎవరు? బీజేపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు ఇప్పుడు. అంటే మీరు పార్ట్నర్స్. మీ పార్ట్నర్ బీజేపీ ఇచ్చిన యాక్ట్ని మీరు అమలుపరచొద్దని చెప్పండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారే ఈ ల్యాండ్ని ఈ రిజిస్టర్ ఆఫీస్లో పెట్టుకుని 2024 సాధారణ ఎన్నికలు సజావుగా జరగాలని జిల్లా పోలీసు యంత్రాంగం ముమ్మరంగా కసరత్తులు కొనసాగిస్తున్నారు. తాజాగా గుంటూరు సెబ్ పోలీసులు 8,03,376 రూపాయలు విలువ చేసే లిక్కర్ మాఫియాను గుట్టురట్టు చేశారు. పాలపు రామ్మోహన్ రావు అనే వ్యక్తి తన అశోక్ లేలాండ్తో తెలంగాణ నుండి అక్రమ మద్యాన్ని రవాణా చేస్తుండగా సెబ్ పోలీసులు అంతవరప్పాడు పోలేరమ్మ గుడి దగ్గర తనిఖీలు నిర్వహించి సుమారు 133 బాటిల్స్ సీజ్ చేశారు. రామ్మోహన్తో పాటు డ్రైవర్ శ్రీనివాసరావును కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందని సెబ్ పోలీసులు అధికారులు మీడియాకు వెల్లడించారు. ఎస్సీబీ కమిషనర్ అయినటువంటి
శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు మరియు మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ తుషార్ దూడే గారు ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా ఎన్నికల నిర్వహణ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాం. ఇందులో భాగంగా ఓటర్ మీద ఎటువంటి ప్రభావం లేకుండా ఫ్రీగా ఫెయిర్గా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మనం అన్ని ఈ యొక్క కార్యనిర్వాహక వర్గాలన్నీ కూడాను మన యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో ఎస్సీబీ మీద పూర్తిగా ఈ ఎన్ఫోర్స్మెంట్ భారాన్ని మనం అంతా కూడా తీసుకొని మనం అందరూ కూడా మన యొక్క 6 స్టేషన్లు, గుంటూరు జిల్లా ఉన్న 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడాను అందరు ఎస్హెచ్ఓలతోటి మనం ఈ ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా నిర్వహిస్తాం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే మన ప్రతిపాడు ఎస్హెచ్ఓ గారు అయినటువంటి మాధవి గారు తన యొక్క సిబ్బందితో ఈ చెకింగ్స్ అయి నిర్వహిస్తూ ఉన్న సమయంలో వారికి రాబడిన సమాచారం మేరకు అక్కడ కొంత ఈ వెహికల్స్ని ఆపి చెక్ చేస్తూ ఉన్నారు. బీసీలకు రాజ్యాధికారం టీడీపీతోనే సాధ్యమవుతుందని ఎన్డీఏ కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. మాచర్ల పురపాలక సంఘ పరిధిలోని 25వ వార్డుకి చెందిన ఎల్లబోయిన శివ, ఎల్లబోయిన మల్లికార్జున ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ 50 కుటుంబాల వారు వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరారు. వీరందరికీ జూలకంటి బ్రహ్మారెడ్డి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీల రక్షణ చట్టం ఏర్పాటు చేసి వారికి తెలుగుదేశం పార్టీ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. దామాషా ప్రకారం కార్పొరేషన్లో ఏర్పాటు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి నిధులు కేటాయించడం జరుగుతుందని అన్నారు. 5,000 కోట్లతో ఆదరణ పథకాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. బీసీ, ఎస్సీ, మైనార్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అందిస్తామని అన్నారు. బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. యువకులు, మహిళలు, జన సైనికులు భాష్యం ప్రవీణ్ కు ఘన స్వాగతం పలికారు. ముందుగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ ఒక్క అవకాశం అంటూ వచ్చిన వైకాపా పాలన రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిందన్నారు. ప్రజలు విఘ్నతతో ఆలోచించి మమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. రాష్ట్ర రాజధాని బాగుండాలన్నా, మన ఆస్తులు విలువ పెరగాలన్నా మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా యువత, నిరుద్యోగ యువత, నేను నియోజకవర్గంలో తిరుగుతుంటే దాదాపు 30,000 మందిని నిరుద్యోగ యువతను చూశాను నేను. ఈ నిరుద్యోగ యువత అందరికీ ఉద్యోగాలు రావాలంటే మన చంద్రబాబు నాయుడు గారు రావాలి, తెలుగుదేశం పార్టీ గెలవాలి. అంతేకాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదనే ఏకైక ఉద్దేశంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు గారికి మద్దతు మనం పొత్తులో ఈరోజు పోటీ చేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎట్లా పనిచేస్తున్నారు, గ్రామ స్థాయిలో మన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారు, జనసేన కార్యకర్తలు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. దయచేసి సంగం మండలం తరుణవాయి గ్రామంలో మాజీ జెడ్పీటీసీ తుంగా ఇందూధర్ రెడ్డి, వైసీపీ నాయకులు బాలనాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిలను గెలిపించాలని వారు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గడప గడప కార్యక్రమంలో మన జగనన్న చేసిన 5 సంవత్సరాల సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందినయా లేదని వాలంటీర్ల సహాయంతో కనుక్కొని ఈరోజు మన ప్రభుత్వం మరొక్కసారి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో 99% చేసిన ఏకైక నాయకుడు మన భారతదేశంలో మన జగన్మోహన్ రెడ్డి అని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు
నాడు నేడు కింద విద్యా వైద్యాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా నాడు నేడు కింద స్కూల్స్ని కానీ హాస్పిటల్స్ని కానీ అన్ని విధాల డెవలప్మెంట్ చేసినోడు. ఎన్నికల్లో పోటీ చేసిన మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన ఆత్మకూరు శాసనసభ్యులు విక్రమ్ రెడ్డి గారికి, మన ఎంపీ విజయసాయి రెడ్డి గారికి పేరు పేరున తరుణాయ గ్రామ ప్రజలందరికీ అనుసరిస్తున్నానండి. రేపు జరగబోయే 13వ తేదీ ఎన్నికల్లో మనం అందరం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. మేము ఎన్ని ప్రభావాలు పెట్టినా కానీ విక్రమతోనే ప్రయాణిస్తాము. మా ఎల్లకాలం జగన్మోహన్ రెడ్డితోనే బాటలోనే ప్రయాణిస్తాము. ఈ గ్రామంలో మనం మంచి మెజార్టీ తెస్తే మన గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేస్తానని ఈ గ్రామం నడిబొడ్డున మీకు హామీ ఇస్తున్నాను. మాట తప్పను మడవని చెప్పిన జగన్మోహన్ రెడ్డి చెప్పాడు తరుణాయ గ్రామం అంతకన్నా 3 ఇంతులుగా అభివృద్ధి చేసి చూపిస్తాను. ప్రతి ఒక్క ఓటర్ మహాశయులు మన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి విక్రమ్ రెడ్డిని విజయసాయి అత్యధిక మేరకు గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆత్మకూరు నియోజకవర్గంలో ఏ ఒక్కరిని కదిలించినా జగన్ కి ఓటేస్తామని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పుణ్యాన అన్ని సంక్షేమ పథకాలు తమకు అందుతున్నాయని, మరి అలాంటి వ్యక్తిని కాదని వేరే వాళ్లకు ఎందుకు ఓటేస్తామని పలువురు ఓటర్లు అంటున్నారు. ఆత్మకూరులో ప్రజల యొక్క పబ్లిక్ టాక్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. మరి అమలు చేసినవన్నీ మాకు సరి చేస్తే అంతే చాలు. మేము మొత్తం జగన్కే వేసేది ఓటు. ఇంకా 10 మందిని కూడా మేము చేర్చుకుంటాం దాంట్లోకి. పెన్షన్ వస్తుంది. జగన్కి ఎందుకు ఓటేస్తున్నారు? మాకు సాయం చేసిండు కాబట్టి చేయబట్టి చేస్తున్నాం. ఏం చేశాడు జగన్? ఏం చేసిండంటే ఆయన చెప్పిన పథకాలు మొత్తం వదిలిండు. అంతవరకు చాలు మాకు. అంతకు మించి ఏమొద్దు. ఆయన్నే గెలిపియాలని మా పట్టుదల. జగన్కే. అన్ని పథకాలన్నీ వస్తున్నాయా? వస్తున్నాయి. వచ్చే వాళ్ళకి వస్తున్నాయి. నాకు మాత్రం పింఛనే వస్తుంది సార్. పింఛనే వస్తుంది. పదం ఏం సార్? ఇల్లు అవి మాకుండే ఏం కాదు కానీ రైతు భరోసా వేస్తుంది. తెలియదు సార్ మాకు. నేను నెల నుంచి కూడా వైఎస్ఆర్ అంటేనే నాకు ఇష్టం. మొదటి నుంచి కూడా ఎవరు ఏమన్నా అన్నీ కాక వైఎస్ఆర్. నేనేం వేయలేదు ఇప్పటికి. మళ్ళీ వేయాలని మాకు పట్టుదల. ఇంక ఉంటే తర్వాత చూద్దాం. అది చంద్రబాబు నాయుడు కోటేస్తున్నారు. జగన్ కోటేస్తున్నాం. మాకు రైతు భరోసా వస్తుంది, మాకు డబ్బులు వస్తుంది, మా పిల్లకాయలకి చదువులు ఇస్తుండ్రు, మాకు అన్నీ ఇస్తుండ్రు, పింఛన్ వస్తుంది మాకు. మేము వేసేది జగన్కి, విక్రమ్ రెడ్డికి. చంద్రబాబు నాయుడుకి ఎందుకు మేము వేయము. ఆయన వేస్తుండే. ఆయన గెలిచిందే కానీ చినుకులు పడ్డ. మరి డబ్బులు ఇస్తానని పిల్లవాళ్ళకి ఇంటింటికి ఉద్యోగం ఇస్తానని లేదు, గ్యాసులు ఇస్తామని లేదు, ఏమి ఇలా ఆయనకి. మేము వేసేది విక్రమ్ రెడ్డికి, జగన్కు. అవును. పింఛన్ వస్తుంది. తెచ్చిస్తారు. మాకు రైతు భరోసా పడుతుంది, మాకు ఇంటికి తెచ్చిస్తారు. మా యొక్క ఆటో ఉంటే ఆటో డబ్బులు ఇస్తారు మా పిల్లోడికి. రేపు టీడీపీ వాళ్ళు మీకు ఏదైనా డబ్బులు ఇచ్చినా కానీ తీసుకొని జగన్కి వేస్తారా? అవును, అంతే. జగన్కే ఓటు. జగన్కే. మీకు జగన్ అంటే ఇష్టమా చంద్రబాబు నాయుడు ఇష్టమా? జగన్ అన్నే. మా జగన్ అన్నే. దోసిట్లో కానీ అసలు నీళ్లు తాగుతా ఉన్నాం చల్లంగా. ఊరి ఎల్లబడింది, పుట్టు అమ్ముకున్నాం. మాకే లోటు లేదు. మా జగన్ అన్నే. చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓటారు? చంద్రబాబు నాయుడుకి మాకేం సాయం చేయలేదు. మేము మా జగన్ అన్నే. మా దోసిట్లో కానీ అసలు మా అన్న నీళ్ళు తీసుకుంటే కళ్ళల్లో కానీ అసలు మా జగన్ అన్న తెచ్చిస్తున్నాడు. లేకపోతే మంచం మీద ఉండగానే ఇస్తున్నాడు. ఏ ఇబ్బంది లే మా జగన్ అన్నకి. మా గుండెల్లో ఉండడం జగన్ అన్న, గుండెల్లో ఉండడం. ఏమో జగన్ అన్నకే నేను వేసి. జగనన్నే. ఎందుకంటే మాకేదో అన్ని సుఖ పెడుతున్నాడు. పెన్షన్ వస్తుందా మీకు? నాకు రాదులే అన్న. ఇంకేంది జగన్ వల్ల మీకు ఏం ఉపయోగం వచ్చింది? 40,000 డబ్బులు వస్తాయి, 18,000 పడతాయి. పడ్డాయా? ప్రతి సంవత్సరం పడుతున్నాయా? చంద్రబాబు నాయుడు కోటేరా? ఎందుకు? జగన్ అన్నకే. జగన్ అన్నకే. జగన్ అంటే ఇష్టం సార్. మేము ఎప్పటి కాంగ్రెస్ పక్కనే వేసేవాళ్ళం. మేము 40 ఏళ్ళ నుంచి కూడా మేము కాంగ్రెస్కే ఓటేస్తాం. తెలుగుదేశం ఎప్పుడు చంద్రబాబు నాయుడు జగనన్నకే మాకు ఆయన అంటే అభిమానం. మాకు బోర్లు లేపించి నీళ్ళకి నీళ్లు వస్తుండయి, మాకు పింఛన్లు వస్తుండయి, రైతు భరోసా పడుతుంది, పిల్లలకి డబ్బులు పడుతుండయి. మాకు జగన్ అంటేనే ఇష్టం. జగన్ అన్న అంటేనే ఇష్టం మాకు. వేస్తాం. వేయము. మా ఇళ్ళకి కూడా రారు. మేము ఎక్కువ వాళ్ళ పక్కనే ఉంటామని మా ఇళ్ళకి కూడా రారు వాళ్ళు.
అది మా జగన్ అన్నే, మా జగన్ అన్న అంటే మాకు ఇష్టం. మీరు చెప్పి కోటేస్తున్నారా, జగన్ కోటేస్తున్నారా? జగన్కే వేస్తున్నాం సార్. ఏం జగన్కి ఎందుకు వేస్తున్నారు? జగన్ నాకు పింఛను వస్తుంది, రైతు భరోసా వస్తుంది, 18,000 వస్తాయి, అన్నీ వస్తాయి సార్, అన్నీ వస్తాయి. అందుకని నాకు జగన్కే నేను ఇప్పుడు ఆయించే జగన్కి. చంద్రబాబు నాయుడు వేయరు సార్. ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు కొత్త హామీలు చెప్తున్నారు, ఏం హామీని చెప్పినా ఏమి సార్ మేము ఏమి జగన్కే వేస్తాం. పెన్షన్ వేస్తున్నాయా? పింఛను వస్తుంది, రైతు భరోసా వస్తుంది, అన్నీ వస్తున్నాయి సార్. సరే సార్, జై సార్. నాకు అమ్మఒడి ఒక్కటే అందిందండి, కాలనీ రాలేదు. అయినా నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఎక్కడ చదివించలేను. 3 ఆడపిల్లకాయలు, 3 ఆడపిల్లల్ని చదివించుకోగలుగుతున్నాను. అందుకే జగనన్ననే గెలిపించుకుంటాము, జగనన్నే గెలుస్తాడు. చంద్రబాబు నాయుడు కోటేరమ్మా? వెయ్యనండి, ఇష్టం లేదు, వెయ్యను. ఆయన వస్తే ప్రభుత్వం అసలు కనీసం మేము బదుల దగ్గరికి వెళ్తే బదులు నీళ్లు కూడా ఉండవండి ఆయన గెలిస్తే. అది మా కష్టం. జగనానికే ఓటేస్తాను. వేస్తానండి. మేము తినాలన్నా మా పిల్లలు చదవాలన్నా మాకు జగనన్నే కావాలి. మీ ఊర్లో అంతా జగన్ పక్కే ఉన్నారు ఎక్కువ? ఎవరిష్టం వాళ్ళదే కదండి, నా ఇష్టం నేను చెప్తున్నాను. మీరైతే ఫస్ట్ నుంచి కూడా జగనే? అంతే, ఇప్పుడు కూడా జగన్కే వేస్తాను. అమ్మఒడి రాకపోయినా వేస్తానని చెప్పాను కదండి. అమ్మఒడి రాకపోయినా మా నాన్న చనిపోయారండి, మా అమ్మగారికి పెన్షన్ రాదు, మా అత్తమ్మకి రాదు, మా మామయ్యకి వస్తుంది. మా అత్తమ్మకి 40 ఏళ్ళ, మా ఇంట్లో ఉన్న 4 ఆడవాళ్ళు ఉన్నామండి. 4 ఆడవాళ్ళలో ఒక్కరికి కూడా 40 సంవత్సరాల డబ్బులు ఎవరికి రావు. మా అత్తమ్మకి 60 అని చెప్పి ఆమెకి ఇవ్వరు. మేము అవన్నీ పట్టించుకోలేదండి. కానీ మాకు జగనన్న కావాలి, జగన్ పార్టీయే కావాలి. కడప జిల్లా వ్యాప్తంగా మేడే వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. కడప నగరంలోని చెమ్ముమియాపేట పంచాయతీ కార్యాలయం వద్ద మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కంచుపాటి తిరుపాల్ సిఐటియు ఎర్రజెండాను ఆవిష్కరించారు. మేడే వర్ధిల్లాలి అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మిక హక్కుల చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కార్మికుల హక్కులను కాపాడుకోవడానికి కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కానీ అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికుల దినోత్సవం మేడే. అంటే ఈ మేడేకి ప్రతి ఏటా ప్రతి సంవత్సరం ఒక పండగ వాతావరణంగా కార్మికులమందరం కానీ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులమందరం కానీ ఈ మేడేని జరుపుకుంటా ఉన్నాం. ఈ మేడే ఉద్దేశించి బ్రిటిష్ హయాంలో కార్మికులపైన పెద్ద ఒత్తిడి చేసి 18 గంటలు 20 గంటలు నిద్రాహారం లేకుండా, తిండి ఆహారం లేకుండా కార్మికుల్ని ఇళ్ళకి పోనీయకుండా అప్పుడున్న బ్రిటిష్ హయాంలో పరిపాలకులు కార్మికులపైన కథం తొక్కుతా అంటే అప్పుడు చేసిన పోరాటం ఫలితం ఈరోజు 8 గంటల పని విధానాన్ని తీసుకొని రావడం జరిగింది. కనుక ఈరోజు మేడే సందర్భంగా దాదాపు మేము 30 సంవత్సరాలు దాటింది. 30 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు కానీ కార్మికులకి, ప్రపంచ కార్మికుల్లో ఎక్కడైతే ఉన్నారో అక్కడంతా కానీ సెలవు దినము ప్రకటిస్తే కడప నగరంలో మాత్రం ఈరోజు ఎంహెచ్ఓ గారు కానీ కమిషనర్ గారు కానీ సెలవులు లేవు, విధుల్లోకి రావాలని ఈరోజు సెక్రటరీలకి, మేస్త్రులకి అందరికీ చెప్పి డ్యూటీలకి రమ్మని చెప్పడం జరుగుతుంది. మాకు తెలిసినంతవరకు ఇంతవరకు ఎక్కడా లేదు. మేడే అంటే ప్రపంచ కార్మికులు దినోత్సవం కనుక వాళ్ళకి ఫుల్ డే సెలవు ఉందని కానీ లేబర్ యాక్ట్ చట్ట ప్రకారమే ఉంది. అయినా కానీ ఇక్కడ ఉన్న కడప నగరపాలక సంస్థ అధికారులు మాత్రం డ్యూటీలకు రాండి, వాళ్ళకి ఫైన్లు వేయండి, 2 ఫైన్లు వేయండి, 3 ఫైన్లు వేయండి అంటే కార్మికులు అంటే బ్రిటిష్ హయాంలో ఉన్న పరిపాలన ఎట్టయితే చేస్తున్నారో ఈరోజు ఇక్కడ ఉన్న కమిషనర్ కానీ లేదంటే ఎంహెచ్ఓ గారు కానీ అదే పద్ధతిలో ఎవరుస్తున్నారు. ఇవన్నీ మానుకోవాలి. కార్మికుల హక్కులైతే ఏవైతే ఉంటాయో వాటిని అమలు చేయాలని మేము కోరుతున్నాం. ఈ కడప నగరాన్ని కమిషనర్ గారు బాగా అభివృద్ధి చేస్తున్నారు. మున్సిపల్ కార్మికుల పట్ల వచ్చేటప్పటికి మేడే చేసుకోకూడదు, లేదంటే పండగలు చేసుకోకూడదు, లేదంటే ఇళ్లలో ఉండకూడదు. ఆ పద్ధతిలో అధికారులు ఎవరిస్తున్నారు ఈ మానుకోవాలని కానీ ఈ మేడే సందర్భంగా మేము అధికారికి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కంచుపాటి తిరుపాల్, మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో ఎన్నికల ప్రచార యాత్ర మరియు స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా సినీ నటుడు మరియు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంతనూతలపాడులో రోడ్ షో నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ ని, అదేవిధంగా బాపట్ల లోక్సభ అభ్యర్థి తేనేటి కృష్ణప్రసాద్ ని ఎలక్షన్స్ లో ఎన్నుకొని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
చరిత్ర రాయాలన్నా పార్టీలు బలోపేతం చేయాలన్నా అది బీసీలకే సాధ్యమని మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సజ్జలగూడెం, జంపాపురం గ్రామాల్లో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాఘవేంద్ర రెడ్డికి గ్రామాల్లో బ్రహ్మరథం పడుతున్న ప్రజలు టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సహకారం చేసేలా రూపొందించిన మేనిఫెస్టో సూపర్ 6 పథకాలతో ప్రజల భవిష్యత్తు మారుతుందన్నారు. తన తండ్రి మాజీ కేడీసీసీ బ్యాంక్ జిల్లా చైర్మన్ రామిరెడ్డి ఆశయం కోసం ఎమ్మెల్యేగా పోటీ చేసి బడుగు బలహీన వర్గాల ప్రజల భవిష్యత్తును మారుస్తానన్నారు. బీసీలను విభజించి పరిపాలిస్తున్న వైసీపీ పార్టీ బీసీల కంచుకోట మంత్రాలయం ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నేను ఒకటే మాటిస్తున్నా, నేనేదో దాచుకోవడానికో దోచుకోవడానికో రాలా. మా నాయన ఆశయాలు ఉన్నాయి. మా నాన్నగారు ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎక్కువ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మన బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే ఖచ్చితంగా ఒక బీసీ ఎమ్మెల్యే అవుతేనే తప్ప మన బతుకులు మారవు అని చెప్పుకునే వచ్చేవారు. ఆయన ఆశయాలను నెరవేర్చాలనే కోరికతోనే ఈ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని మనం వర్గాలని ఐకమత్యం తీసుకురావాలా. ఎవరు భయపడాల్సిన అవసరం లే. ఇన్ని రోజులు భయపడ్డాం, ఇంకా ఎన్ని రోజులు ఈ మోచేతి కింద నీళ్లు తాగదామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మన గ్రామాలన్నీ తుంగభద్ర నది పొడవనే ఉన్నాయి. కనీసం రెండో మూడు ఎస్ఎస్ ట్యాంకులు కట్టి నీటి సమస్య తీర్చలేని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. మన నియోజకవర్గం, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం తొందరలోనే ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రేపు కడపలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సభను నిర్వహిస్తున్నారని, ప్రజలు సభలో పాల్గొని విజయవంతం చేయాలని కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి 25వ డివిజన్లో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. ఇంటింటికి తిరిగి రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని బలపరచాలని ప్రజలను కోరారు. టీడీపీ సూపర్ 6 మేనిఫెస్టో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఆదరించి గెలిపించడం జరుగుతుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈసారి ప్రజలందరూ మమ్మల్ని ప్రశంసిస్తున్నారు. ఈరోజు మీరు గమనిస్తే బీసీలకు కానీ మైనార్టీలు కానీ వాళ్ళ పింఛన్లు 50 సంవత్సరాల తర్వాతనే వచ్చే విధంగా ఆయన చేపట్టారు. అలాగనే మా సూపర్ 6 పథకాలు ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ప్రత్యేక చాలా ఆదరణ ఉంది వాటి మీద. ముఖ్యంగా 3 సిలిండర్లు ఫ్రీ, ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు నెలకు వస్తూ ప్రతి ఒక్క బిడ్డకు చదువు వచ్చే విధంగా 15,000 రూపాయలు తల్లికి వందనం, అలాగనే ప్రతి ఇంటికి నీళ్ళ కనెక్షన్, అలాగనే నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి, అలాగనే రైతులకు 20,000 రూపాయలు ఇవ్వడము, ఇవన్నీ ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళినాయి. ఇప్పుడు ఈ ఎన్నికల సంబంధంగా ఇచ్చిన ఫుల్ మేనిఫెస్టోలో ఎన్నో విషయాలు చేర్చినారు. ఈరోజు మైనార్టీకి 100 భాష కార్పొరేషన్ ద్వారా 100 కోట్ల రూపాయల వరకు ప్రతి ఒక్క సంవత్సరం పెట్టి వాళ్ళకి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నారు. అలాగనే వైశ్యులకు సంబంధించిన వాళ్ళ టెంపుల్ కి అమ్మవారికి ఆ రోజు పండగలాగా డిక్లేర్ చేసినారు, అది పబ్లిక్ హాలిడే చేసినారు. అలాగనే వ్యవసాయంగా కానీ, అలాగనే పరిశ్రమల పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, అలాగనే బలుగు బలహీన వర్గాలు కానీ, అలాగనే క్రైస్తవ మతస్థులు మైనార్టీలకు కానీ వాళ్ళకు కూడా వాళ్ళ చర్చిలు కూడా మెయింటెనెన్స్ కూడా ప్రతి ఒక్క దేవాలయాల మెయింటెనెన్స్ కూడా 5,000 రూపాయలు కేటాయించినారు. అలాగనే ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ఎంతో బ్రహ్మాండంగా ఉంది. డెఫినెట్ గా ప్రజలు తెలుగుదేశం పార్టీని రేపు వచ్చే ఎలక్షన్ లో ఆదరించడం జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి దిశగా చంద్రబాబు నాయుడు గారు పనిచేసి ఈ 5 సంవత్సరాలు జరిగిన ఈ యొక్క నష్టాన్ని పూరించడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ కూటమి పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నాయకులు గతంలో చంద్రబాబు నాయుడు హామీలను నెరవేర్చాలని చెప్పి ఆరోపిస్తున్నారు కదా, దీని గురించి స్పందిస్తున్నారు. వీళ్ళేమో నెరవేర్చినారు? ఏం నెరవేర్చినారు? వీళ్ళు మద్యం నిషేధం అని చెప్పినారు, నెరవేర్చినారా? మెగా డిఎస్సీ పెడతానని చెప్పాడు, నెరవేర్చినాడా? మద్యపాన నిషేధం చేయాల, మెగా డిఎస్సీ చేయలేదు. ఈ రోజు ప్రతి ఒక్క వర్గాన్ని ఈ రోజు మోసం చేసిన ఘనత ఇది. ఇప్పుడు వసతి దీవెన అంటాడు, అందులో 20,000 చెప్పినాడు, 10,000 ఇస్తున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఈసారి 2వ విడత రాను కూడా రాలేదు. పిల్లలు మొత్తుకుంటున్నారు, మా పరిస్థితి ఏంది రేపు ప్రభుత్వం మారితే అని చెప్పేసి. అసలు రిటైర్డ్ ఉద్యోగాలకు పింఛన్ లేకుండా వాళ్ళ పిఎఫ్లు వాడుకొని వాళ్ళకు ద్రోహం చేసినారు. ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా వీళ్ళు 2-3 లక్షలు
బకాయిలు పడి ఉన్నారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ దగ్గరకు వస్తే ఆయనకు కూడా 2-3 లక్షలు అప్పులు కట్టాల్సిన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఎత్తేసాడు. నెల తిరిగేసరికి వెళ్తున్నాడు, పోయి అప్పులు అడుగుతున్నాడు. 3,000 రూపాయలు పింఛన్ చేస్తా అన్నాడు. 5 సంవత్సరాలు 200 పెంచి మరి ఇప్పుడు ఎలక్షన్కి 2 నెలల ముందు 3,000 చేసినాడు. ఏం చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి? అంతా తప్పులు తడకలు, నవరత్నాలు అన్నారు. రాళ్ళు తీసుకొని ఒక్కొక్కటి టెంక పగలు కొడతా అంటే రక్తం కాకుండా రాష్ట్ర ప్రజలందరూ ఈ 5 సంవత్సరాలు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. ప్రజలంతా రెడీగా ఉన్నారు. ఇలా చేసిన మోసాలు, నష్టపోయిందని ఇవన్నీ పెట్టేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెంచలే. 10 సార్లు కరెంటు బిల్లు పెంచి 300 కరెంటు బిల్లు వచ్చే వ్యక్తి ఈ రోజు 1,500, 3,000 రూపాయలు కరెంటు బిల్లు కట్టుకునే పరిస్థితి ఉంది. మీరు వెళ్ళండి కడపలో, సాయంత్రం 6 గంటల తర్వాత అందరు చీకట్లో లైట్లు ఆఫ్ చేసుకొని కూర్చున్నారు. లైట్లు వేస్తే కరెంటు బిల్లు ఎక్కువ వస్తే వాళ్ళ పథకాలు పోతాయని భయంతో బతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. చీకటి ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసినాడంటే దీనికి కారణము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. డెఫినెట్ గా ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఏదో ఒక్క అవకాశం అని ఇచ్చి తప్పు చేశాము, ఈ తప్పును మనమే సరిదిద్దాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. రేపు నిశ్శబ్ద విప్లవం వచ్చి సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి యొక్క అధికారాన్ని తీసుకొని వస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారంపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఫైర్. గుంటూరు సెబ్ పోలీసులు 8,03,376 రూపాయలు విలువ చేసే లిక్కర్ మాఫియా గుట్టు రట్టు చేశారు. చరిత్ర రాయాలన్నా, పార్టీలు బలోపేతం చేయాలన్నా అది బీసీలకే సాధ్యం. టుడే ఎన్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.